గొగ్గుర అంటే పుండుకూర అనమాట. పుండుకూర పప్పుకైతే కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు కందిపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటా ఒకటి, కొత్తిమీర వేసేసుకొని ఒక్క గ్లాసు, ఆ గ్లాస్తో బ్యాలు తీసుకొని ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకొని పసుపు వేసుకొని కుక్కర్లో ఆకైతే పెట్టేసుకున్నాం. 4-5 ఎల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, పసుపు అయితే వేసుకొని కొంచెం పసుపు, కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాం. కొంచెం అంత ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. కొంచెం ఉడుకుతుండగా మూత తీసి మెంతులు అయితే వేసుకున్నాము. మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. విజిల్స్ అయితే వస్తున్నాయి. విజిల్స్ అయితే వచ్చాయి. స్టవ్ బంద్ చేద్దాము. పప్పు అయితే ఎనుపుకొని పోపు పెట్టుకోవడానికి అయితే ఎల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు. పోపుకైతే ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ మీద 1 గ్లాస్ ఆయిల్ అయితే పడుతుంది. ఈ గ్లాస్తో వేసుకొని గిన్నె వేడి కానీ ఇలా వెళ్ళిపోతుంది పప్పు. ఇప్పుడైతే ఎల్లిపాయలు, వెల్లుల్లి వేసేద్దాం. కరివేపాకు, కొంచెం ఎర్రగా వేగనిచ్చి జీలకర్ర, ఆవాలు, వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేద్దాం. ఎర్రగా వేగిపోయాయి వెల్లుల్లి అయితే. ఇప్పుడైతే ఇంక ఎండుమిరపకాయలు వేసేస్తున్నాము. నల్లగా అవ్వకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు వేసుకుంటే. ఫస్ట్ వేసుకున్నామంటే ఇంకా నల్లగా అయిపోతుంది, మాడిపోతే అంత అవుతుంది అన్నమాట. అందుకే చివరిలో వేసుకుంటే ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉంటుంది. ఈ పోపునైతే ఇప్పుడు మనం ఎనిపి పెట్టుకున్న పప్పులోకి వేసేద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా గోంగూర పప్పు ఆంధ్ర వంట. ఏం లేకున్నా గోంగూర పప్పు, ఆవకాయ అంటే మన తెలుగు వాళ్ళకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పుండుకూర పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇలాగా ఒక ముద్ద కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. రండి తినండి. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందా. సూపర్గా ఉందండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఎప్పుడూ ఫాలో అవుతుండండి, చూస్తుండండి. అలాగే మీరు కూడా ఇలా గోంగూర పప్పు చేసుకొని తిని ఎంతో బాగా చేసుకోండి.
సరే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరే తినండి ఫస్ట్ ముద్ద. ఓకేనా? థ్యాంక్ యూ.